రాక్షసులు లేరు. అంతే కదా, 3 నెలల బిడ్డ. సో యశోదమ్మ ఒడిలో 3 నెలల బిడ్డగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసి వచ్చింది. మారువేషంలో ఆ పూతన రాక్షసి గురించి చెప్తారు, భారతంలో వర్ణన ఉంది. ఆ వర్ణనలో చెప్తారు, ఆ పూతన రాక్షసి ఎప్పుడైతే చనిపోయిందో ఆమె యొక్క పొడుగంట తెలుసా, 8 మైళ్ళు. 8 మైళ్ళు అంటే ఇక్కడి నుంచి మన ఇస్కాన్ ఫామ్ ఉంది కదా, 12 కిలోమీటర్లు, అంత దూరం అంట. ఆమె తడగట్టాలంటే ఏం చేయాలో అర్థం కాకుండా రంపం ఉంది కదా, రంపం తీసుకొని శరీరాన్ని తుకడాలు చేసి ఒక చోట వేసి, కానీ రాక్షసి అయినా కానీ ఆమె పాలించింది కాబట్టి కృష్ణుడిని. ఒక క్షణకాలము కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, వీడు నా బిడ్డ అయితే ఎంత బాగుంటుందో క్షణకాలం అలా అనుకున్నాక అందువల్ల భగవంతుడు ఆ ముక్తిని ప్రసాదించి నెక్స్ట్ లైఫ్ తల్లిగా యాక్సెప్ట్ చేశాడు. కృష్ణుడు ఆ వచ్చింది దురుద్దేశంతో 3 నెలల బిడ్డని చెప్పాలని. దాని ముందు గోకులంలో ఎంతో మంది బిడ్డలు ఎక్కువ వెళ్ళిపోయి ఇలా ఏదో బెండకాయ చూస్తున్నారు కదా, ఆ విధంగా చిన్న పిల్లలు పుట్టిన 3 నెలల పుట్టారో వాళ్ళందరినీ చంపేవాళ్ళని కంసులు ఆదేశిస్తే అందరిని చంపేస్తున్నారు. అలాంటి రాక్షసు కూడా ఆ భగవంతుని పాల్గొనడము, ఒక క్షణకాలం ఎంత అందంగా ఉన్నావు కృష్ణ, నువ్వు నా బిడ్డ అయితే అనేది నెక్స్ట్ లైఫ్ లో తల్లిగా యాక్సెప్ట్ చేశాడు కృష్ణుడు. మళ్ళీ కృష్ణుడు యొక్క నోరు ఆమె స్థలాన్ని తాకింది కాబట్టి ఆమె రాక్షసి అయినా కానీ ఆమె కాల్చి తగలిస్తూ ఉంటే అదొక సుగంధం వచ్చింది, అత్తరు అంటారు కదా, అలాంటి స్మెల్ మొత్తం వ్యాపించింది. చూడండి, ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే ఈ భౌతిక ప్రపంచం చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ మనం మాక్సిమం ట్రై చేయాల్సింది దేవుడికి గడవడం. ఎవరు జైలుకి వెళ్ళి నీకే పర్మనెంట్ గా ఉన్నారు, ఒక్కొక్కసారి జైల్లో ఉందని అనుకుంటారు కదా, అదే ఏముంది బయట ఎండ గిండ టైంకి ఫుడ్ ఉండదు, ఈ జైలు టైం చిప్పు కూడా వేస్తున్నారు, ఇక్కడే బాగుంది అనుకుంటారు కదా, అది మనం చేస్తున్న తప్ప. యాక్చువల్ మనమందరూ ఇక్కడే దీంట్లో అడ్జస్ట్ చేసుకున్నారు, ఇక్కడే బాగుంది అనుకుంటాం, అంతే కదా. నాకు 3 సంవత్సరాలు బొంబాయిలో ఉన్నప్పుడు అపెండిక్స్ వచ్చింది. ఆ రోజు ఫుల్ సఫర్. నెక్స్ట్ రోజు మా భక్తివేదాంత హాస్పిటల్, మన ఇస్కాన్ హాస్పిటల్లో వేశారు. ఆపరేషన్ అంతా అయింది. వాళ్ళు చెప్పారు, డాక్టర్ మొదట్లో నేను ఎన్ని రోజులు డాక్టర్ ప్రభుజీ మేము 3 రోజులు ఇక్కడ ఉంచుతాము, తర్వాత మీరు ఆశ్రమం వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే అని చూస్తే 3 రోజులు అయిన తర్వాత మా ప్రెసిడెంట్ వచ్చారు. మా ప్రెసిడెంట్ వచ్చి వెళ్ళి మంచిగా చూసుకోవాలి, సో వాళ్ళకి ఏ మాత్రం ఇది లేకుండా చూసుకోవాలి, అంత మంచిగా క్యూర్ చేసి పంపించండి అని ఆయన చెప్పాడు. 3 రోజులు 15 రోజులు అక్కడ ఉంచేసాడు. 15 రోజులు అది అపెండిక్స్ స్టమక్ ఇది కదా. వాళ్ళు ఏం చేశారు, పొద్దున్న మొత్తం కిచిడి లైఫ్ అయిపోయింది. కిచిడి ఉంది ఇస్కాన్ ఫేమస్ కిచిడి, మన మందిరాల్లో పులిహోర ఇస్తారు కదా, ఆ విధంగా ఇస్కాన్ కిచిడి ఫేమస్. ఇస్కాన్ అంటే కిచిడి. ఆ కిచిడి అదేమి దాని ఉప్పు ఏమి ఉండదు, కారం చప్పగా, లాస్ట్ ఈ లైఫ్ కిచిడిగా హ్యాబిట్ అయిపోయింది. పొద్దున్న సాయంత్రం కిచిడితే అక్కడ కొన్ని రోజులు వారం 10 రోజులు అని ఇక్కడే బాగుంది మైండ్ లో. ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుంది, డాక్టర్లు అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నామో, సైకాలజీ అలా ఉంటుంది. అది మన పరిస్థితి. యాక్చువల్ మన నేచర్ అది కాదు. మన నేచర్ యాక్చువల్ మనం ఫ్రీగా నార్మల్ పరిస్థితుల్లో ఉన్నాం, కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ దీనికి అలవాటు పడిపోయాయి కాబట్టి ఎన్నో జన్మలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండి, శాస్త్రం చెప్తుంది అనాది కాల పలే కొనివన జలాలే. ఈ భౌతిక ప్రపంచం ఉంది కదా, ఇది ఒక సముద్రం లాంటిది. దీంట్లో అనాది కాల ఫల, ఎప్పుడో చేసుకున్న కర్మ ఫలంతో మనం ఈ లోకంలో పడ్డాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి అలవాటు పడితే ఈ లోకమే. ఒకసారి అనుకుంటారా, భార్య భర్తలు ఇద్దరు మందిరం వచ్చి మా మందిరంలో చెప్తారు, మాతాజీలంతా ఒక సైడ్, ప్రభుజీలంతా ఒక సైడ్ కూర్చోవాలి. ఒకసారి ఎవరు లేనప్పుడు పక్కన, అదే బాబు దూరంగా ఉన్నాడు, ఏంటి అంటే మేము భార్య దంపతులు అనమాట. సో అది ఎంతకాలం పోతుంది. ఒకసారి పూజలు గీజల్లో చూస్తూ పక్క ఒకసారి ఉండాలని వెళ్తే అక్కడ మేము ఏం చేసాం, రూమ్స్ అన్ని అరేంజ్ చేసాం. కార్తీక మాసం టైట్గా ఉన్న రూమ్స్ అక్కడ దొరకవు. అక్కడ రూమ్స్ దొరికి మేము ఏం చేసాం, మగవాళ్ళందరూ 3-4 రూమ్లో మాతాజీ దగ్గర వచ్చి, మీరు ఎంత దుర్మార్గులు, నేనేం చేశాను మాతాజీ అంటే,
కార్తీక మాసంలో బృందావనంలో మా భార్య భర్తలు విడిపోతున్నారు. మీరు అహమరాబాబు మా పరిస్థితి వేరే. ఇట్లా చూడండి, ఇది పరిస్థితి మనం బతుకాల్సింది. అది ఇదేమంటే మొత్తము ఈ ఫ్యామిలీ అంతా ఎక్కడ వాళ్ళంతా వచ్చి కొంతకాలము నేను చెప్పాను కదా, కొత్త నీళ్ళు వస్తుంది చెరువుల్లో, నదుల్లో, అన్నిటిలో ఈ చెత్త చెదారం ఎక్కడెక్కడ వచ్చి ఒక చోటు వస్తుంది. అక్కడంతా వచ్చి కొంత సమయము అవి కలిసి ఉంటుంది, తర్వాత అవన్నీ విడిపోతుంది. అదేవిధంగా మనం ఈ పీరియడ్, ఈ సమయం అనేది మనం భార్య భర్తలు, పిల్లలు, ఇళ్ళలు, ఫ్యామిలీ ఇవన్నీ కలిసి ఉంటాము. తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మనం ఏమన్నా ఎవరు చనిపోతుంటే వాళ్ళని చనిపోవద్దు, నేను నిలబడుకున్నా అడగడే పడుతుందా, వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు పోతారు, ఎవరు ఇక్కడ. సో మనం దీనికోసం మన జీవితాన్ని వేస్ట్ చేసేస్తున్నామే. ఎవరో పుట్టిన వాళ్ళ పిల్లలకు కూడా మనము ఈరోజు బిల్డింగ్ కట్టుకుంటున్నాం. భార్య ఉంటారు, కొత్తగా పెళ్ళి అయింది, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మాకు పిల్లలు పుట్టే వాళ్ళకి ఈ పిల్లల రూము, పెద్ద రూమ్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, దీని గురించి ఆలోచిస్తున్నారు. పుట్టాలని గ్యారెంటీ లేదు. సో మనం ఎంత ప్లాన్స్ చేస్తున్నాం, కానీ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు ఆ భగవంతుని ఏ విధంగా సేవ చేయాలి, ఆ భగవంతుని ఇంకా ఏ విధంగా సేవ పెంచాలి, ఆ భగవంతుని మంచిగా ఏ విధంగా అలంకారం చేయాలి, ఆ భగవంతుని ఏ విధంగా తృప్తిపరచాలి. అది మన యొక్క ఆత్మ యొక్క ఇంట్రెస్ట్. మన ఆత్మ ఉంటే ఈ ఆత్మకు అది ఇంట్రెస్ట్. యాక్చువల్ ఈ ఆత్మ పరమాత్మ. భాగవతంలో ప్రహ్లాదు చెప్తారు, నతే విదు స్వార్థగతి మే విష్ణు. మన యొక్క స్వార్థగతి, మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క ధర్మం ఏమంటే విష్ణు యొక్క పాద శరణాలు పొందడం. అదే కృష్ణుడు అంటున్నాడు ఏంటి, సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సో కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ దేవోభవ, ఈ దేవోభవ, ఇవన్నీ టెంపరరీ ధర్మాలు. అయినా మన 4వ అధ్యాయంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని స్థాపించడం పట్టింపు నేను వస్తానన్నాడు. కానీ లాస్ట్లో ఏం చెప్తున్నాడు, 1866లో ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. సో మేము కర్ణాటకలో బెంగళూరు ఇస్కాన్లో ఉన్నప్పుడు ఒక అతను ఈ భగవద్గీతని కన్నడలో ట్రాన్స్లేట్ చేయడం స్కాలర్, చాలా తెలివిగా వచ్చాడు. అతను మా ప్రభుత్వంతో కూర్చొని, వైస్ ప్రెసిడెంట్ కూర్చొని నాకు ఉన్నాను. ఆయన అంటున్నాడు, భగవద్గీతలో కృష్ణుడు చిన్న మిస్టేక్ చేశాడు. ఏంటది ఇంతవరకు చెప్పండి, మీరు చెప్తున్నాను. స్కాలర్ ఏం కనిపెట్టాడు, ఏం కనిపెట్టాడు, మా వైస్ ప్రెసిడెంట్ కుతూహలంగా అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, యాక్చువల్లీ ఇది సర్వధర్మాలు పరిత్యజ్య కాదు, కృష్ణుడు అనాల్సింది సర్వ అధర్మాలు పరిత్యజ్య. సర్వధర్మాలు, ఎందుకంటే ధర్మం స్థాపించి వచ్చిన వాడు మనకి ధర్మాన్ని వదిలేయని చెప్తున్నాడు. ఏదో ఉంటాడా ఎక్కువ ఆలోచించాడు. ఆయన ఏమన్నాడు, అధర్మం ఆ మిస్ అయిపోయింది, మనము యాడ్ చేద్దామని అక్కడ వచ్చింది ప్రపోజల్. అనేది కృష్ణుడు మిస్ అయ్యాడు, మనం ఇప్పుడు ఆ పెడదామా అనేసి అడుగుతున్నాడు. పని చేయండి, ఇది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, దీన్ని మార్పు చేయడం ఏం చేయకండి. సో ఈ ధర్మం అనేది భాగవతము, ఈ భగవద్గీత ఎక్కడ నిలుస్తుందో అక్కడి నుంచి భాగవతం స్టార్ట్ అవుతుంది. ఆ భాగవతంలో 2వ శ్లోకం చెప్తుంది ఏంటది, కైతవ ప్రోజ్జిత అని చెప్తుంది. ఈ కైతవ ధర్మం, నిజమైన ధర్మము, కైతవ ధర్మం అని 2 ఉన్నాయి. కైతవ ధర్మం అంటే ధర్మం లాగానే ఉంటుంది, అది నిజమైన ధర్మం కాదు. అది చీటింగ్ రిలీజియన్ అంటారు. చీటింగ్ రిలీజియన్ మనం చూసేది చాలా బాగుంటుంది. ఓకే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇంకా అదే అదే అంటారు. కానీ ఈ జన్మలో వాళ్ళు మాత, వాళ్ళ తల్లి, పూర్వజన్మలో ఎవరు ఈ తల్లి, వచ్చే జన్మలో ఎవరు. సో ఈ టెంపరరీ దాని గురించి పడడం, దాని జీవితం వేస్ట్ చేస్తాం. అట్లా వదిలేయని చెప్పలేదు ఎక్కడ. ఆ విధంగా చూస్తే వదిలేయని చెప్పినట్టు కానీ అది కాదు ఇంపార్టెంట్. సో దానికి ఏమంటే చైతన్య మహాత్ములు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఏం చెప్తారు, మన భాగవతంలో మొదటి స్కందంలోనే 4వ అధ్యాయంలో చెప్తుంది, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతు ఆసు వైరాగ్యం అహైతుకు భక్తి.
సో మనం ఎప్పుడైతే వాసుదేవ కృష్ణుడు ఆ నారాయణకి మనం భక్తి యోగం చేసామనుకోండి, మనం చేయాల్సింది ఏం లేదు. మనం ఒక విధంగా వదిలే గిదిలే చెప్పడం లేదు. మన ఇస్కాన్లో చూస్తే అక్కడ గృహస్థులు ఉన్నారు. మనకు తెలుసు మంగళాపురం గారు, కోడే అశోక్ ప్రభు, మరి మా రసానంద ప్రభు, ఇట్లా చాలా మంది చూస్తే మన ధర్మాత్మ ప్రభు ఉన్నారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఎంతో మంది ఉన్నారు కదా. ఇది ఎక్కడికైనా వదిలేని చెప్పడం లేదు. ఇదేమో ఫిలాసఫీ వచ్చి మనం ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, బంధనాలు పెట్టుకోకూడదు. కానీ ఏంటి చేస్తుందంటే భగవద్గీతలో చెప్పేది, భాగవతంలో చెప్పేది ఏమంటే నీ యొక్క ధర్మాన్ని పరిశీలించు. 8వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటున్నాడు, అర్జునుడికి ఏం చెప్తున్నాడు, మా మనస్మర యుద్ధచ. ఇది ప్రిన్సిపల్. ఏమది? మా మనస్మర సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ. సర్వేషు కాలేషు, అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో, ఈ కాలము పరిస్థితులు అనేది ఎప్పుడు ఒక దీంట్లో ఉండవు. ధర్మరాజు అలాంటి వాడే, ధర్మానికి రాజా, అలాంటి వాడి పరిస్థితి ఏమైపోయింది? సో ఈ మనం ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతులు, అధికారం, డబ్బు ఇవంతా ఉన్నా కానీ ఈ లోకం అలాంటిది. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే ఈ సర్వేషు కాలేషు, పరిస్థితులు సమయం అనేది ఎప్పుడు దీంట్లో ఉండదు. నేను భగవంతుడు ఏం చెప్తుంది, సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ. అర్జున, నువ్వు క్షత్రుడు, నీ డ్యూటీ వచ్చి యుద్ధం చేయడం. నువ్వేమన్నావు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో అంటాడు, నేను భిక్షం తీసుకుంటా, నేను అన్ని వదిలేసి నాకు స్వర్గ రాజ్యంతో కూడా అవసరం లేదు. ఏమన్నాడు, కిం నో రాజ్యేన గోవింద కిం భోక్త. స్వర్గానికి మించిన రాజ్యం ఇస్తే కూడా నాకు అనవసరం, నేను యుద్ధం చేయను అంటున్నాను. సో అర్జున్ అలా అంటున్నాడు. మళ్ళీ లాస్ట్ లో ఏమన్నాడు, నేను భిక్షం ఎత్తుకొని బతుకుంటా అన్నాడు. సో ఇక్కడ ఏమంటాడు, అర్జున క్షత్రుడివి, సో మీరందరూ గృహస్థులు, నేను వచ్చి అన్ని వదిలేసుకోండి అంటే రేపు మీరు రాగండి అంటారు. అలా సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనం అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో చేయాల్సింది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దీన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రతిరోజు. ఈ హరే కృష్ణ మా మనస్మర, నన్ను స్మరిస్తూ. భాగవతం ఏం చెప్తుంది, వాసుదేవే భగవతి. ఆ వాసుదేవుడికి భక్తి ఎప్పుడైతే మనం చేస్తాం